హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయేది చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన శక్తిపీఠం. అదే గుప్త కామాఖ్య దేవాలయం. కామాఖ్యాదేవి పేరు వినగానే అస్సాం రాష్ట్రంలోని నీలాంచల కొండపైన ఉన్న ప్రసిద్ధి కామాఖ్య ఆలయం గుర్తుకు వస్తుంది. కానీ గుప్త కామాఖ్య అనే పవిత్ర స్థలం గురించి మనకు చాలా మందికి తెలియదు. అసలు గుప్త కామాఖ్య అంటే ఏమిటి? ఈ ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న పురాణం ఏమిటి? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏమిటి? ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు గుప్త కామాఖ్య అంటే ఏమిటి? గుప్త అనే పదానికి అర్థం రహస్యమైనది, దాగి ఉన్నదే అర్థం. పురాణాల ప్రకారం కామాఖ్యాదేవి తన అత్యంత గూఢమైన శక్తి రూపంలో భక్తులకు దర్శనమిచ్చే స్థలాన్నే గుప్త కామాఖ్య అని పిలుస్తారు. తాంత్రిక సాధకులు ఈ ప్రదేశాన్ని అత్యంత పవిత్రమైన శక్తి కేంద్రంగా భావిస్తారు. సతీదేవి పురాణాలు చూసుకుంటే గుప్త కామాఖ్య చరిత్ర కూడా సతీదేవి కథతో ముడిపడి ఉంటుంది. దక్ష ప్రజాపతి తన కుమార్తె సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞకుండంలో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు తీవ్ర కోపంతో సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని విశ్వమంతా సంతరించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని అనేక భాగాలుగా విభజించాడు. ఆ భాగాలు పడిన ప్రాంతాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. కామాఖ్య పీఠం వాటిలో అత్యంత శక్తిమైనదిగా భావించబడుతుంది. గుప్త కామాఖ్య ఎలా ఏర్పడిందని తెలుసుకుంటే, పురాణాల ప్రకారం కామాఖ్యాదేవి తన గూఢశక్తిని ప్రపంచానికి దూరంగా ఒక రహస్య ప్రదేశంలో స్థాపించిందని చెబుతారు. ఈ కారణంగానే దీనిని గుప్త కామాఖ్య అని పిలవడం ప్రారంభమైంది. ఈ ప్రదేశంలో అనేక మంది యోగులు, సిద్ధులు, తాంత్రికులు దీర్ఘకాలం తపస్సు చేశారని స్థానిక విశ్వాసం. ఇక ఆలయ విశేషాలకు చూసుకున్నట్లయితే, ఈ ఆలయంలో దేవి విగ్రహం కంటే సహజ శిలారూపాన్ని ఎక్కువగా పూజిస్తారు. గర్భగుడిలో ప్రశాంతమైన ఆధ్యాత్మికమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు సంతాన ప్రాప్తి, వివాహయాగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శత్రు నివారణ, మానసిక ప్రశాంతత వంటి వాటి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. తాంత్రిక సంప్రదాయం. గుప్త కామాఖ్య ఆలయం తాంత్రిక సాధనలకు ప్రసిద్ధి చెందింది. అయితే ప్రతి తాంత్రిక పూజ ప్రజలకు అందుబాటులో ఉండదు. కొన్ని ప్రత్యేక సాధనలు గురువుల పర్యవేక్షణలో మాత్రమే నిర్వహిస్తారు. ఈ కారణంగానే ఈ ఆలయానికి గుప్త అని పేరు మరింత ప్రాముఖ్యత పొందింది. ఇక ఆలయంలో జరిగే పూజలు చూసుకుంటే, ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే శుక్రవారం నాడు, మంగళవారం రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు దర్శనమిస్తారు. నవరాత్రుల సమయంలో ఆలయం అత్యంత వైభవంగా అలంకరించబడుతుంది. ఈ సమయంలో ప్రత్యేక హోమాలు, చండీ పాఠాలు, దేవీ పూజలు నిర్వహిస్తారు. ఇక భక్తుల విశ్వాసం చూసుకున్నట్లయితే, నిజమైన భక్తితో అమ్మవారిని ప్రార్థించినట్లయితే అడ్డంకులు తొలగుతాయి, కుటుంబ సమస్యలు తగ్గుతాయి, అలాగే వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, మనశ్శాంతి లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. దర్శనానికి వెళ్ళే ముందు, ఆలయంలోకి వెళ్ళే ముందు పరిశుభ్రంగా స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించడం మంచిది. ఆలయ నియమాలను గౌరవించాలి. అలాగే ఆధ్యాత్మిక సందేశం చూసుకున్నట్లయితే, గుప్త కామాఖ్య మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దైవశక్తి బయటకు రాదు, మనలోనే ఉంటుంది. ఇక మనస్సు పవిత్రంగా ఉంటే, భక్తి నిజాయితీగా ఉంటే దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని ఈ క్షేత్రం తెలియజేస్తుంది. ఇదే గుప్త కామాఖ్య దేవి చరిత్ర మరియు ఆధ్యాత్మిక విశిష్టత. మీకు ఈ సమాచారం నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి దేవాలయాలు చరిత్రలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. ధన్యవాదాలు. జై కామాఖ్య మాత, జై జై కామాఖ్య మాత. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.